మన జీవితం గడపడానికి ఎలాంటి సాధించాలి, భవిష్యత్తులో మనం ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి, ఒక ఆస్తులు సంపాదించుకోవాలి, మన వారసత్వానికి అన్నీ అందించాలి, అలాగే చివరికి వచ్చేసరికి దాన ధర్మాలు చేయాలి అని పోయంకి నాణ్యానికి ఒకవైపు ఉంటుంది, మరి నాణ్యానికి ఇంకొక వైపు. మరి ఇవన్నీ సంపాదించేది ఎందుకు? జీవితాన్ని మాధుర్యం పొందడానికి సాధిస్తాం కాబట్టి మరి ఆ నాణ్యానికి ఉండేటువంటి ఒకవైపు ఈ సంవత్సరం చూద్దాం, రెండో వైపు త్వరలోనే చూద్దాం. నాణ్యానికి ఒకవైపు ఉండేటువంటి మాధుర్యం, జీవన మాధుర్యం. ఆ మాధుర్యం అంటేనే పేరులోనే ఎంత మమత దాగి ఉందో మనకు తెలుసు. ఒక తల్లి ఒక బిడ్డకి జన్మ ఇచ్చి తన బిడ్డ ఎలా ఉంటే సంతోషంగా ఉంటుంది అంటే మనం ఉండేదే మన పిల్లల్ని చూసుకోవడానికి. భగవంతుడు తను అన్ని పనులు చేయలేక ఒక తల్లిని సృష్టించాడు. ఆ తల్లికి సకల బాధ్యతలు అప్పచెప్పాడు. అంటే అమ్మ అంటేనే భగవంతుని స్వరూపం. ఆ భగవంతుని స్వరూపంలో ఉన్నటువంటి తల్లి మన ముందుకు వచ్చింది. జానకి అనేటువంటి బిడ్డకి జన్మనిచ్చి తన జానకి ఎలా ఉంటే జీవితంలో తను సంతోషంగా ఉంటుందో నా బిడ్డకి అలాంటి సౌకర్యాలన్నీ, అలాంటి మధురిమలన్నీ కల్పించు వాసవి మాత అని కోరుకుంటూ స్వప్నంలోకి వెళ్ళిపోయింది. ఆ స్వప్నంలో వాసవి మాత తన బిడ్డ యొక్క మాధుర్యం ఎలా ఉంటుందో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే కళ్ళకు చాలా అద్భుతంగా కట్టినట్టు ఉంటుంది. మరి ఈరోజు చూద్దాము, అక్కడ మన ముందుకు ఒక తల్లి వచ్చింది. తల్లి ప్రేమ ఎలా ఉంటుంది, చిన్నప్పుడు ఎలా చూస్తుందో మనం కూడా ఒక్కసారిగా మన తల్లులు మనల్ని ఎలా చూసుకున్నారనే జీవితం మాధుర్యంలోకి వెళ్ళిపోదాం. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. లాలి